ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రామిసెస్ గురించి మనము నేర్చుకుందాము. సో ప్రామిసెస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, వాటిని మనము అసింక్రనస్ ప్రోగ్రామింగ్లో ఎలా ఈజీగా వాడుకోవచ్చు, అలాగే మల్టిపుల్ ప్రామిసెస్ ఉన్నప్పుడు వాటిని ఎలా రన్ చేయాలి అనేది ఈ ప్రామిసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇవి చాలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ప్రామిసెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ప్రామిసెస్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు అనేది మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేసాము. సో దానిలోనే భాగంగా అసలు ప్రామిస్లో క్రియేషన్ అనేది అయిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానిలో ఉన్నటువంటి మొట్టమొదటి మెథడ్ ఏంటి అంటే ప్రామిస్.all. సో ఈ ప్రామిస్.all అనేది ఏం చేస్తుందంటే ఒక ఎరే లేదా ఒక ఇటరబుల్ అనే దాన్ని తీసుకుంటుంది. సో ఇటరబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దానిలో ఉన్నటువంటి వాల్యూస్ని లూప్ అయ్యేలాగా చేయడం, అంటే దానిలో ఉన్నటువంటి వాల్యూస్ని ఇటరేట్ అవ్వగలిగేలా చేయడమే ఇటరబుల్ అయ్యేదాన్నే ఇటరబుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ ప్రామిస్.all అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఏంటంటే ఇది ఒక ఇటరబుల్ని ఒక ఇన్పుట్ లాగా తీసుకొని అది ఒక సింగిల్ ప్రామిస్ అనేది మనకి రిటర్న్ అనేది చేస్తుంది. సో ఇది ఏదైతే మనకి రిటర్న్ అయిన సింగిల్ ప్రామిస్ ఏదైతే ఉందో అది దీనిలో మనం ఏదైతే ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇస్తామో, అంటే ఇది మెయిన్ కాన్సెప్ట్ దేని మీద బేస్ అయిందంటే ప్రామిసెస్ మీద. సో ఈ ఇటరబుల్లో మనం ఏమి ఇస్తామంటే కొన్ని ప్రామిసెస్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఈ ప్రామిస్.all అనే మెథడ్ ఏం చేస్తుందంటే దానిలో ఇచ్చిన ఇన్పుట్ ఇటరబుల్స్ అన్ని ఇన్పుట్ ప్రామిసెస్ అన్నీ కూడా రిజాల్వ్ లేదా రిజెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సపోజ్ దీన్ని చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఇమాజిన్ మీరు ఒక 3 టాస్క్లు అనేవి చేస్తూ ఉన్నారు అనుకుందాం. ప్రతి ఒక్క టాస్క్ అనేది కొంచెము టైం అనేది తీసుకుంటుంది. సో ఈ టాస్క్లు మీరు ఏమనుకోవచ్చు అంటే లేదా ఒక సర్వర్ నుండి డేటా ఫెచ్ చేయడం కానీ లేదా ఎక్కువ టైం ఏదైనా కన్జ్యూమ్ అయ్యే ఒక ఆపరేషన్ కానీ వీటిలో ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే ఈ ప్రామిస్.all అనేది ఒక ఆపరేషన్ అనేది ఒకేసారి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు లేదా ఇవన్నీ కూడా రిజాల్వ్ లేదా రిజెక్ట్ అయ్యేంత వరకు ఈ ప్రామిస్.all అనేది మనకి వెయిట్ చేస్తుంది. సో ఈ థియరీ ద్వారా మీరు కన్ఫ్యూజన్గా ఉంటే దీని నుంచి మనము ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఆన్లైన్ కంపైలర్ అనేది నేను తీసుకున్నాను. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఎగ్జాంపుల్ అనేది సింపుల్గా డెమాన్స్ట్రేట్ చేయడం కోసము ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో భాగంగా నేను ఏం చేస్తానంటే ఒక ప్రామిస్ అనేదాన్ని నేను క్రియేట్ చేస్తాను. సో ఈ ప్రామిస్ అనేదాన్ని ఇలాగ తీసుకొని ప్రామిస్1 అని చెప్పేసి ఇలా ఇస్తున్నాను. ప్రామిస్1 ఈక్వల్ టు న్యూ ప్రామిస్. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్లోకి ఒక ఆర్గ్యుమెంట్ లాగా పంపేదాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఎరో ఫంక్షన్ సింటాక్స్ యూస్ చేసి ఇలా నేను క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎరో సింటాక్స్ అనేది లేదా ఎరో ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మీరు మన జావా స్క్రిప్ట్ సిరీస్లో ఎరో ఫంక్షన్స్ అంటే ఏంటో సింపుల్గా ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సో కమింగ్ టు ద లెసన్, ఇక్కడ నేను ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి రిజాల్వ్ అండ్ రిజెక్ట్. సో ఎప్పుడైతే మనము ప్రామిస్ అనేది క్రియేట్ చేస్తామో దీనిలో ఉన్న స్టేట్స్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ అనేది రిజాల్వ్ అవుతుంది లేదా ఫంక్షన్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది. సో ఈ ఫంక్షన్ని మనము ఏం చేద్దాము అంటే దీనిలో ఒక కొంచెం టైం ఉన్న తర్వాత ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా సెట్ చేద్దాము. సో రియల్ వరల్డ్లో ఏంటంటే ఏదైనా మనం ఒక ఏపీఐ కాల్ అనేది రాస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మనకి ఏపీఐ కాల్స్ అనేది మన కాన్సెప్ట్ కాదు కాబట్టి ప్రజెంట్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను సెట్ టైం అవుట్ యూజ్ చేసి దానిలో ఒక కొంత టైం అనేది రన్ అయ్యేలాగా నేను పెట్టి మీకు ఎగ్జాంపుల్ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను. ఇక్కడ ఈ సెట్ టైం అవుట్ అనేది ఏంటి అంటే ఇది కూడా జావా స్క్రిప్ట్లో ఒక మెథడ్. సో దీనిలో
ఫంక్షన్లో ఏంటి అంటే ఈ సెట్ టైమ్ అవుట్లో మనం ఒక ఫంక్షన్ అనేది పాస్ చేయాలి. సో ఆ ఫంక్షన్ అనేది ఒక కొంత టైం తీసుకొని అది రిజాల్వ్ అనేది అవుతుంది. సో ఈ సెట్ టైంలో ముందు మనం ఏ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ముందుగా ఇక్కడ నేను రిజాల్వ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ ఫంక్షన్ని నేను రన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ సింపుల్గా చూడాలి అంటే ఒక ప్రామిస్ని క్రియేట్ చేసేటప్పుడు ప్రామిస్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో కూడా 2 ఫంక్షన్స్ని అది మనం పంపుతున్నాం, ఒకటి రిజాల్వ్ అండ్ ఇంకొకటి రిజెక్ట్. సో ఎప్పుడైతే మనము ఒక ఆపరేషన్ని రిజాల్వ్ అయింది అన్నట్లుగా మనము అవుట్పుట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నామో మనం ఇలాగా ఇచ్చిన రిజాల్వ్ అనేదాన్ని ఇలా ఇవ్వచ్చు. సో మీకు నచ్చిన నేమ్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు, బట్ ఇక్కడ మనము నేమింగ్ కన్వెన్షన్ కరెక్ట్గా ఉండడం కోసం నేను రిజాల్వ్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో రిజాల్వ్ అనే ఫంక్షన్ని నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం కావాల్సిన టైం అనేది ఇక్కడ నేను సెట్ చేయాలి. ఇక్కడ నేను 1000 మిల్లీ సెకండ్స్ కోసం నేను ఇక్కడ సెట్ చేశాను. సో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనం ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ని పంపాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెట్ టైం అవుట్లో ఇంకొక థర్డ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి మనం ఇవ్వచ్చు. సో ఇది థర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, రిజల్ట్ ఫ్రమ్ ప్రామిస్ 1 అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా. సో ఇది సింపుల్గా మనం ఇక్కడ ఒక టైం కన్జ్యూమ్ అయ్యే ఒక ప్రామిస్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి అలాగే సిమిలర్గా నేను ప్రామిస్ 2, ప్రామిస్ 3 అనేది నేను క్రియేట్ చేస్తాను కొంచెం టైం బేస్ తీసుకొని. ఇదిగోండి చూడండి, ఇలాగే ప్రామిస్ 2, ప్రామిస్ 3 నేను క్రియేట్ చేశాను. ఈ ప్రామిస్ అనేది ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అంటే ఒక హాఫ్ సెకండ్ తర్వాత ఇది రిజాల్వ్ అవుతుంది. ఈ ఫంక్షన్ థర్డ్ ఫంక్షన్ ఎప్పుడు రిజాల్వ్ అవుతుందంటే 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్ తర్వాత ఇది రిజాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రామిస్ డాట్ ఆల్ అనే మెథడ్ ఎప్పుడు మనం చేస్తామంటే ఇక్కడ మనం అన్ని ప్రామిసెస్ అనేవి క్రియేట్ చేసి ప్రామిసెస్ అన్నీ కూడా ఇక్కడ వేరియబుల్స్లో మనము ఇస్తూ ఉన్నాం, దాని యొక్క రిజల్ట్ అనేది వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆ రిజల్ట్ అనేది ఉంటుందో ఇక్కడ ప్రామిస్ డాట్ ఆల్ అనే మెథడ్ని మనం తీసుకొని ఈ ప్రామిస్ డాట్ ఆల్ ఏం చేస్తుందంటే ఒక ఇటరబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ ఇటరబుల్ ఏంటంటే నేను ఇక్కడ ఒక ఎరే అనేది తీస్తున్నాను. ఎరే అనేది ఒక ఇటరబుల్. సో దానిలో నేను ఈ ప్రామిస్ 1, ప్రామిస్ 2, ప్రామిస్ 3 అనే దాన్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ ప్రామిస్ డాట్ ఆల్ అనే మెథడ్ రన్ అవుతుందో దానిలో వచ్చే రిజల్ట్ని మనము తీసుకోవడం కోసము మనము ఇక్కడ చైనింగ్ మెథడ్ యూజ్ చేసుకుని డాట్ దెన్ అని ఇచ్చేసి దీనిలో వచ్చే రిజల్ట్ని ఇంకొక కాల్ బ్యాక్స్లో మనము ఇలా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇదిగోండి చూడండి. సో ఈ డాట్ దెన్ అనేది అది కూడా ఒక కాల్ బ్యాక్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఎందుకు అంటే ఈ ప్రామిస్ డాట్ ఆల్ నుంచి వచ్చే వాల్యూస్ని క్యాప్చర్ చేయడం కోసము డాట్ దెన్ అనేది ఈ ప్రామిస్ డాట్ ఆల్కి మనం చేంజ్ చేసాము. సో ఈ రిజల్ట్ ఈక్వల్ టు దానిలో కూడా మనం ఒక ఏరో ఫంక్షన్స్ని తీసుకొని మనము వాల్యూ అనేది ఇచ్చాము. సో ఇక్కడ మీరు కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్స్ అనే దాన్ని మీరు ప్రింట్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి రిజల్ట్స్. సో మనం ఏం చెప్పుకున్నాం, ప్రామిస్ డాట్ ఆల్ అనేది ఏం చేస్తుంది, మనము ఈ ప్రామిస్ డాట్ ఆల్లో ఒక ఇటరబుల్ అనేది ఇవ్వాలి. ఇటరబుల్ ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ప్రామిసెస్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యేంత వరకు లేదా రిజెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఈ 3 ఫంక్షన్స్ కూడా ఖచ్చితంగా అంటే ఈ 3 ప్రామిసెస్ కూడా ఖచ్చితంగా సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే రిజాల్వ్ అవ్వడం కానీ రిజెక్ట్ అవ్వడం కానీ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారు అంటే దాని యొక్క అవుట్పుట్ చూసారా, అవుట్పుట్ ఒక ఎరేలో రిజల్ట్ ఫ్రమ్ ప్రామిస్ 1, రిజల్ట్ ఫ్రమ్ ప్రామిస్ 2, రిజల్ట్ ఫ్రమ్ ప్రామిస్ 3. సో వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రామిసెస్ అన్నిటినీ కూడా మనము రిజాల్వ్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ వీటిలో ఏదో ఒక దానిలో ఒక ఎర్రర్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ దాన్ని ఎలా క్యాచ్ చేస్తాము అంటే ఎర్రర్ని క్యాచ్ అనే మెథడ్ని దాని తర్వాత మనం క్యాచ్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను ఎర్రర్ అనే దాన్ని నేను తీసుకొని మరలా క్యాచ్ అనే దానిలో నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఈ ఎర్రర్ అనే దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో వీటిలో నేను ఇప్పుడు థర్డ్ దానికి నేను రిజెక్ట్ అనే ఫంక్షన్ని నేను ఇస్తూ ఉన్నాను. అంటే ఆటోమేటిక్గా ఇది రిజెక్ట్ అయిపోతుంది, ఎప్పుడు 2 సెకండ్స్ తర్వాత రిజెక్ట్స్ అనేది అవుతుంది. బట్ ప్రామిస్ డాట్ ఆల్ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. అంటే అన్నీ కూడా ఏదో ఒకటి రిజాల్వ్ కానీ రిజెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. వీటిలో ఏదో ఒకటి రిజెక్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి, మీరు ఏదైనా ఒక వాల్యూని రిజెక్ట్ చేసినప్పుడు ఓన్లీ
రిజెక్ట్ అయిన దాన్ని మాత్రమే అది మీకు దాని యొక్క వాల్యూ మాత్రమే ఇస్తుంది. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ అర్థం కావడం కోసం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో ఎర్రర్ దగ్గర అది ఎర్రర్ అని మనం తెలుసుకోవడం కోసము నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇదిగోండి చూడండి, దీనిలో ఏదో ఒక ఫంక్షన్ కనుక ఎర్రర్ అంటే రిజెక్ట్ కానీ అయ్యింది అనుకోండి, ఆ రిజెక్ట్ అయిన తర్వాత దానిలో ఎర్రర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది, కానీ మిగతా రెండింటి యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా మీకు ఇవ్వదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి, మీకు ప్రామిస్ డాట్ ఆల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యేంత వరకు మాత్రమే ఈ ప్రామిస్ డాట్ ఆల్ అనేది పనిచేస్తుంది. దానిలో ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక మనకి ఆ ఎర్రర్ డీటెయిల్స్ అనేది మనకి కన్సోల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఈ ప్రామిస్ డాట్ ఆల్ ఏం చేస్తుంది, ఓన్లీ ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యే వాటిని మాత్రమే మనకి దాని యొక్క రిజల్ట్ అనేది కన్సోల్లో ఇస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇలాగ రిజాల్వ్ అయితే మాత్రము వీటన్నిటిని మనకి ఇస్తుంది, రిజెక్ట్ అయితే మాత్రం దాని వాల్యూ అనేది ఇవ్వడం లేదు. సో ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం కోసము మనం అంటే ఇక్కడ ఏంటి, మనకి ఏ ఫంక్షన్ రిజెక్ట్ అయింది, ఏ ఫంక్షన్ రిజాల్వ్ అయింది అనేది మనకి స్టేటస్ అనేది ఖచ్చితంగా తెలియదు. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి, మనకి ఇలా కాకుండా ప్రామిసెస్ అన్నీ కూడా రన్ అవ్వాలి. సో ప్రామిస్ అన్నీ రన్ అయ్యి వాటి యొక్క స్టేటస్ అంటే ఫుల్ఫిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అంటే రిజాల్వ్ అయిందా, రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవడం కోసము, ఎందుకు రిజాల్వ్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది వాటి స్టేటస్తో సహా తెలుసుకోవాలి అంటే మనము ప్రామిస్ డాట్ ఆల్ సెటిల్డ్ అనే మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఇలాగ ప్రామిస్ డాట్ ఆల్ అనేదాన్ని నేను తీసేసి ప్రామిస్ డాట్ ఆల్ సెటిల్డ్ అనేదాన్ని నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, దాన్ని ఇచ్చి నేను రన్ చేస్తున్నాను. దాని యొక్క అవుట్పుట్ అనేది మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది, దీని యొక్క రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్కడొక్క స్టేటస్ అనేది మనకి వస్తుంది. స్టేటస్ అంటే ఏంటి, స్టేటస్ ఫుల్ఫిల్డ్ అంటే ఏంటి, ప్రామిస్ అనేది రిజాల్వ్ అయిందనే మీనింగ్. సో రిజాల్వ్ అయ్యి దాని యొక్క వాల్యూ మనకి ఏమొస్తున్నట్లు, ఏదైతే మనము ఒక రిజాల్వ్లో మనం పంపుతున్నామో దాని యొక్క వాల్యూ అనేది మనకి ఇలా వస్తూ ఉంది. ఎలాగా, ఒక ఎరేలో ఒక ఆబ్జెక్ట్లో దాని యొక్క స్టేటస్ అండ్ వాల్యూస్ అనేవి మనకి ఇలాగా ప్రామిస్ డాట్ ఆల్ అనే దాన్ని యూజ్ చేసినప్పుడు మనకు వస్తుంది. బట్ ప్రామిస్ డాట్ ఆల్ అనే దాన్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇలాగ స్టేటస్ అనేవి రావడం లేదు. బట్ మనకి స్టేటస్తో సహా రావాలి అంటే ప్రామిస్ డాట్ ఆల్ సెటిల్డ్ అనే మెథడ్ అనేది మనము యూజ్ చేయాలి. సో ఈ ఆల్ సెటిల్డ్ అనే దానిలో ఏదో ఒక దాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్ ప్రామిస్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూడండి, రిజెక్ట్ చేసి రన్ చేసినప్పుడు ఇదిగోండి చూడండి, థర్డ్ దాన్ని నేను రిజెక్ట్ చేశాను కాబట్టి రిజెక్టెడ్ అనేది వస్తుంది. దాని యొక్క ఎందుకు రిజెక్ట్ అయింది అనేది వాల్యూకి బదులుగా దాని యొక్క రీజన్ అనేది ఇలాగ మనకి వస్తుంది. సో ఇలా కూడా మనము దాని స్టేటస్ అనేవి మనము తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఆల్ సెటిల్డ్ అనేది మాత్రము మీకు ఐదర్ ఫుల్ఫిల్డ్ లేదా రిజెక్టెడ్ అనే స్టేట్స్లో మాత్రమే మనకి చూపిస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి ఇంకా ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక ప్రామిసెస్ని అంటే ఇటరబుల్ అయ్యే ప్రామిసెస్ని తీసుకుని వాటిలో ఫస్ట్ ఏది రన్ అవుతుంది, ఏది ఫస్ట్ వాల్యూ ఇస్తుంది అనేది మనము తెలుసుకోవాలి అనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి అంటే ప్రామిస్ డాట్ రేస్ అనే దాన్ని మనము యూజ్ చేయాలి. సో దాని యొక్క డెఫినేషన్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మీకు స్క్రీన్ మీద అనేది వస్తూ ఉంది. సో ఈ ప్రామిస్ డాట్ రేస్ అనేది ఎప్పుడు వాడతామంటే, సో దాని మీనింగ్ చూడండి. ప్రామిస్ డాట్ రేస్ అంటే ఏదైనా ఒక రన్నింగ్ రేస్ కానీ ఏదైనా ఒక ట్రాక్ మీద నడుస్తుంది అనుకోండి, ఎవరైనా ఆ రేస్ అనేది ఎందుకు పెడుతున్నారు, ఎవరు ఫస్ట్ వస్తున్నారు, ఎవరు సెకండ్ వస్తున్నారు, ఎవరు థర్డ్ వస్తున్నారు. బట్ ఇక్కడ ప్రామిస్ డాట్ రేస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, జావా స్క్రిప్ట్లో ఈ ప్రామిస్ డాట్ రేస్ని యూజ్ చేసినప్పుడు మనం ఇచ్చే ప్రామిసెస్లో ఏది ఫస్ట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం. అంటే ఫస్ట్ రావడం అంటే ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ వస్తుంది, ఏది ఫస్ట్ రిజెక్ట్ అయ్యి మనకి రిజల్ట్ వస్తుందో దాన్ని మనకి ఇక్కడ ప్రామిస్ డాట్ రేస్ అనే దానిలో మనము యూజ్ అనేది చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ నేను ఈ ప్రామిస్లో ఆల్ సెటిల్డ్ బదులు రేస్ అనే దాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. సో మీరు ఎగ్జిక్యూషన్ అయితే ఇక్కడ మీరు చూసారంటే వీటిలో టైమింగ్స్ని మీరు చూడండి. సెట్ టైమ్ అవుట్లో ఇది 1 సెకండ్స్ తర్వాత రన్ అవుతుంది, ఇది హాఫ్
సెకండ్లో రన్ అవుతుంది, ఇది 2 సెకండ్స్ తర్వాత రన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను, దాని యొక్క రిజల్ట్ అనేది మీరు చూడండి. రిజల్ట్ ఫ్రమ్ ప్రామిస్ టు అంటే ఏంటి, వీటిలో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సెకండ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకనే దానిలో ఉండి వచ్చే రిజల్ట్ని అవుట్పుట్లో మీకు చూపిస్తూ ఉంది. సో అలా కాకుండా దీన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను, రిజాల్వ్ కాకుండా రిజెక్ట్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. చూసారు కదా, ఎర్రర్ వచ్చేటప్పుడు కూడా మీకు ఫస్ట్ ఏది రన్ అయ్యి దానిలో ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ మాత్రం మీకు చూపిస్తుంది. అంటే ఏంటి, దానిలో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో మాత్రమే ఈ ప్రామిస్ డాట్ రేస్ అనేది చెక్ చేస్తుంది మనకి. దీనిలో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ప్రామిస్ డాట్ ఎనీ అనేది. సో ఎలా ఉపయోగపడుతుందంటే దీనిలో మనము ఇది కూడా ఒక ఇటరబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ని దీనిలో మనం పాస్ అనేది ఇన్పుట్ లాగా అనేది ఇవ్వచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే దీనిలో ఏదైతే ఫస్ట్ రిజాల్వ్ అవుతుందో అది మాత్రమే ఇస్తుంది. బట్ దీనిలో ఉన్న కండిషన్ ఏంటంటే ఒక ఆల్ ప్రామిసెస్ అన్నీ కూడా రిజెక్ట్ కనుక అయ్యాయి అంటే అప్పుడు మాత్రమే ఇది ఒక అగ్రిగేట్ ఎర్రర్తో మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు సింపుల్గా ఎలా చూడవచ్చు అంటే చూడండి, ఇక్కడ నేను ప్రామిస్ డాట్ ఎనీ అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దీనిలో ఫస్ట్ ఏది కంప్లీట్ అవుతుంది మనకి, ఇదిగోండి ఇది కంప్లీట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను వీటిలో అన్నింటినీ నేను రిజెక్ట్ చేస్తున్నాను చూడండి. సో దీనిలో ఉన్న అన్ని ఫంక్షన్స్ కూడా అన్ని ప్రామిసెస్ కూడా రిజెక్ట్ అవుతున్న సిచ్యువేషన్లో మీకు ఒక అగ్రిగేట్ ఎర్రర్ అనేది ఇస్తుంది. లేదు అంటే ఫస్ట్ ఏదైతే రిజెక్ట్ ఉన్నా కానీ రిజాల్వ్ ఉన్నా కానీ ఏదైతే ఫస్ట్ సెటిల్ అవుతుందో దాన్ని మాత్రమే ఎనీ ఆఫ్ ద మనకి రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను రిజాల్వ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇస్తున్నాను. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ దీనిలో రిజాల్వ్ ఏదవుతుంది, ఈ ఫంక్షన్ అనేది రిజాల్వ్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏదన్నా సరే ఇవ్వదు. సో దీని బిహేవియర్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రామిస్ డాట్ ఎనీ ఏం చేస్తుందంటే ఎయిదర్ అది రిజాల్వ్ అవని రిజెక్ట్ అవని వాటిలో ఫస్ట్ ఏది కంప్లీట్ అవుతుందో దాన్ని మాత్రం మనకి ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా ప్రామిస్ డాట్ ఎనీ అనేది వర్క్ అనేది అవుతూ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్ అనేది మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేశారంటే మీ ఓన్గా మీరు అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఇంకా చాలా బాగా గ్రాస్ప్ అనేది అవుతుంది. నేను దీన్ని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్గా నేను దీన్ని అయితే సింప్లిఫై చేసి అనేది నేను చెప్పాను. సో దీని యొక్క సమరీని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక టేబుల్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. సో దీనిలో ఏం చేస్తుందంటే ఒక మెథడ్స్ ఆల్ ద మెథడ్స్ అనేది నేను ఇచ్చాను, వాటి యొక్క వర్కింగ్ నేచర్ని నేను ఇచ్చాను. చూడండి, ప్రామిస్ డాట్ ఆల్ అనేది ఏం చేస్తుంది, వెయిట్స్ ఫర్ ఆల్ ప్రామిసెస్. ఎస్, అది అన్ని ప్రామిసెస్ అనేవి సెటిల్ అయ్యేంత వరకు మనకి వాల్యూ అనేది ఇస్తుంది. సో రిజాల్వ్స్ విత్ ద ఫస్ట్ సక్సెస్ అంటే దీనిలో నో అని చెప్పేసి ఉంది. సో అంటే ఏంటి, దీనిలో అన్ని ప్రామిసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు సక్సెస్ అయ్యేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది, సక్సెస్ లేదా రిజెక్ట్ అయ్యేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది అన్ని ప్రామిసెస్ సక్సెస్ అయ్యేంత వరకు ఈ ప్రామిస్ డాట్ ఆల్ అనేది వెయిట్ చేస్తుంది. ఒకవేళ ఏదో ఒకటి రిజెక్ట్ కనుక అయ్యింది అంటే అది ఓన్లీ ఆ రిజెక్షన్ రీజన్తోనే మనకి అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది. ప్రామిస్ డాట్ ఆల్ సెటిల్డ్ అనేది ఏం చేస్తుంది, అన్ని ప్రామిసెస్ కోసం వెయిట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఫస్ట్ సక్సెస్ను మాత్రమే ఇవ్వదు, వాటి యొక్క స్టేటస్ని మాత్రము, అది అన్ని స్టేటస్ని అన్ని సెటిల్ అయ్యా లేదా దాని యొక్క రీజన్స్ ఏంటి అవి మాత్రము ప్రామిస్ డాట్ ఆల్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ప్రామిస్ డాట్ రేస్ ఏం చేస్తుంది, వాటిలో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని రిజల్ట్ అనేది ఇస్తుంది. అంటే ఏంటంటే ఫెయిల్యూర్ అవని రిజాల్వ్ అవని రిజెక్ట్ అవని మనం ఇచ్చిన ఇన్పుట్లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ ఇస్తుందో దాన్ని మాత్రం ఇది మనకి ఈ ప్రామిస్ డాట్ రేస్ అనేది ఇస్తుంది. ప్రామిస్ డాట్ ఎనీ ఏం చేస్తుంది, దీనిలో ఫస్ట్ రిజాల్వ్ అయిన దాన్ని మాత్రమే మనకి వాల్యూ అనేది ఇస్తుంది. దానిలో కనుక ఏదైనా వాల్యూ లేదా ఏదైనా ఒక ఎర్రర్ ఉంటే లేదా అన్నిటిలోనూ కూడా ఎర్రర్స్ ఉంటే మాత్రము మనకి అగ్రిగేట్ ఎర్రర్ అనేది ప్రామిస్ డాట్ ఎనీ అనేది మనకి ఇస్తుంది. చూడడానికి ఫస్ట్ మీరు చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వాలనుకుంటే ఛానల్లో జాయిన్ బటన్ యూజ్ చేసి ఛానల్కి కాంట్రిబ్యూట్ అనేది చేయొచ్చు. అలా కాకుండా ఈ ఛానల్ని
మరింత సపోర్ట్ మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.